హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టూర్స్ తెలుగు. సో ఇదైతే అమెజాన్ బేసిక్ ఎగ్ బాయిలర్. సో ఇదైతే ఎంఆర్పి 650 ఉంది. సో మనకు ప్రైస్ అయితే 400 పడింది. సో ఇప్పుడైతే అన్బాక్స్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే మన అమెజాన్ ఎగ్ బాయిలర్. సో మనం అమెజాన్ నుండి అయితే చాలా ప్రోడక్ట్స్ తీసుకున్నాము. సో అన్నీ బాగానే ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఇది ఎట్లుందో ఒకసారి వర్క్ చేస్తుందా కరెక్ట్గా లేదా చూద్దాం. సో మన బాక్స్లో అయితే ఇంకేం రాలేదు. సో మనకు ఒకటి మాన్యువల్ వచ్చింది. సో మాన్యువల్ పక్కకు పెడదాం. సో క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో మెజరింగ్ కప్ ఒకటి ఇచ్చారు. సో దీంట్లో అయితే 7 eggs అయితే బాయిల్ చేసుకోవచ్చు. సో మనకు ఆన్ ఆఫ్ స్విచ్ ఒకటి ఇచ్చారు. అండ్ 220 watts నుంచి సో పవర్ అయితే 350 watts ఉంది. సో మేడ్ ఇన్ ఇండియా 12th 2024. సో దీంట్లో ఏంటంటే మనకు 3 modes ఉన్నాయి. సో ఎగ్స్ పెట్టి వాటర్ మెజర్ చేసి పోయడం అంతే ఇంకా. సో ఫ్రెండ్స్, దీని యూసేజ్ అయితే ఏం లేదు. సో మనం 7 eggs ఉన్నాయి కదా, 7 eggsకి సాఫ్ట్గా బాయిల్ కావాలంటే 30 ml 27 ml ఒక్కొక్క ఎగ్కి. సో ఎంత ఎగ్ క్వాంటిటీకి అంత ml సాఫ్ట్, మీడియం, హార్డ్. సో ఇదన్నమాట. అండ్ ఈ కప్తో మెజర్ చేసుకొని వాటర్ పోసేయాలి, అంతే సింపుల్ అనమాట. అండ్ బాయిల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా స్విచ్ అయితే ఆఫ్ అయిపోద్ది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అండ్ కేబుల్ కూడా బాగానే స్ట్రాంగ్ ఉంది, చాలా క్వాలిటీ ఉందన్నమాట. సో అమెజాన్ ప్రోడక్ట్స్ అయితే ఆల్మోస్ట్ బాగానే ఉంటాయి అన్నీ, ఎందుకంటే మనం ప్రీవియస్గా కొన్ని అన్బాక్స్ చేసాం, చూడండి ఒకసారి. సో కొంచెం షార్ట్ వచ్చింది, బట్ ఓకే, క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో ఇదన్నమాట ప్రోడక్ట్. సో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ. సో ఆఫ్టర్ 1 year అన్నమాట ఇట్లా ఉంది. సో 1 year కూడా స్టిల్ మంచిగా పనిచేస్తుంది. ఈ స్విచ్ అనేది మనకు ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఆఫ్ అవ్వదు, కాకపోతే లోపల ఆఫ్ అయిపోతుంది. సో ఆఫ్టర్ ఒక 5 to 10 minutesలో ఎగ్స్ అయితే బాయిల్ అయిపోతాయి. సో క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో స్విచ్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది, అంటే పవర్ ఆఫ్ అవుతుంది, స్విచ్ ఆన్లోనే ఉంటుంది, కాకపోతే పవర్ ఆఫ్ అవుతుంది. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. థ్యాంక్ యూ.